జగనన్న వెనకాల మేముండి మేము లక్ష్యం సాధించాలని ఒక ఆలోచన ప్రతి చెల్లెమ్మలో కూడా రావాలి. ప్రతి రూమ్ లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు మైండ్ ఆలోచన విధంగా రావాలనేదే నా లక్ష్యం, నా కోరిక. ఇలా అక్క తనకు ఏజ్ ఎంత, ఆ వయసులో కూడా నా చెల్లెమ్మల కోసం నేను ఉన్నానంటుంది. తను ఇంట్లో ఉండి హాయిగా తిని రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఇలా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ గౌడ్ అంటే ఒక కింగ్. ఇలా నేను మామూలుగా ఢిల్లీలో చూసా. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, BJCS చదువుతున్నా. మనం ఇలా హైదరాబాద్కి వస్తే మనకు ఎవరు దిక్కులేరు. ఆర్ కృష్ణ అన్న చూసుకుంటున్నాడు మనకు అన్ని హాస్టల్స్ కావాలి, అన్ని కావాలి అని. మనకి మెస్ ఛార్జులు ఏవి రావట్లేదు. ఎందుకు మీరందరూ హాస్టల్ నుంచి మీటింగ్స్ కి రమ్మంటే రావట్లేదు? మీటింగ్ అనగానే ఎవరైనా ముందరికి ఉరికి రావాలి. మన కోసమే మనం ఇవన్నీ చేసుకోవాల్సింది. మన ప్రాబ్లం గురించి మనమే మాట్లాడుకోవాలి. ఎవరు వచ్చి చేయరు. మనకి అందరం కలిసికట్టుగా రావాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీటింగ్స్ అనగానే అందరం ముందు ఉండాలి. అర్థమవుతుందా మీ అందరికీ? ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు? ఎప్పుడైనా మీటింగ్స్ అని చెప్పగానే ఎందుకు వెనుకకు పోతారు మీరు అందరూ? మీకే చెప్పేది, మీకు అందరికి అవసరం లేదా? ఫుడ్ ఇవన్నీ అవసరం లేదా? మీకు అందరికి అవసరం లేదా? మెస్ ఛార్జీలు అవసరం లేదా? రోడ్ల మీద ఉంటారా? హాస్టల్స్ లేకుండా రోడ్ల మీద ఉంటారా మీరందరూ? ఆర్ కృష్ణ ముందుంటేనే కదా మనందరం వెనుక ఉండి నడిపించాల్సింది. మీకు అర్థం కావట్లేదా అందరికి? మరి ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు? హాస్టల్స్ లో మీటింగ్ ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు ముందుకి? పాకెట్ మనీ ఇవన్నీ ఎవరికి అవసరం లేదా? మనందరం పేదోళ్ళమే కదా. అన్న ఆర్ కృష్ణ ముందుంటే కదా మనకి చూసుకునేది హాస్టల్ కావాలని. అర్థమవుతుందా అందరికి? మరి ఎందుకు గట్టిగా మాట్లాడండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు అందరు వస్తారు కదా, అందరు ముందుంటారు కదా. ఇక్కడ మనం ఎందుకు గ్యాదర్ అయినాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి గ్యాదర్. ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటి మన హాస్టల్ లో? వాటర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫుడ్. నెక్స్ట్ ఫుల్ గ్రౌండ్. అన్న మా హాస్టల్ లాలపేట ప్రత్యేకంగా చెప్తున్నా, వాటర్ ఒక చుక్క పైన వాటర్ పోతూనే ఉంటాయి, కింద పడడానికి అసలు ఒక్క చుక్క వాటర్ రావు. బెడ్స్ లేవు, ర్యాక్స్ లేవు, ఏం లేవు అసలుకి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఫుడ్. అన్న ఒక్కటే వర్కర్ మొత్తం 430 మంది గర్ల్స్ ఉన్నాము, 4 వర్కర్స్ ఉన్నారు మా హాస్టల్ లో. మొత్తం కలిపితే ఒక ఆంటీ నైట్ వస్తుంది, ప్రొద్దున మార్నింగ్ చేస్తారు, నైట్ 2 ఆంటీలు వస్తారు, వాళ్ళు చేస్తారు. కర్రీస్ కొంచెం నార్మల్ ఉంటాయి, బట్ అంతకన్నా మించి ఏముండవు. నెక్స్ట్ ఏంటంటే మాకు మేమున్న ఆఫీస్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ రూమ్ లో 32 మెంబర్స్ ఉన్నామన్న. అస్సలు ఒక్క ప్లేస్ లేదు, కొంచెం కనీసం ప్లేస్ కూడా లేదు అసలు పండుకుందామన్నా. 31 మెంబర్స్, మొత్తం ఓవరాల్ స్ట్రెంత్ 450 మెంబర్స్ ఉన్నాం. అసలు హాస్టల్ స్ట్రెంత్ ఎంత? అసలు 450 మెంబర్స్ ఉన్నాం. కనీసం బెడ్స్ లేవు, ర్యాక్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. మొత్తం మంది మస్కిటోస్ అన్న, మొత్తం మస్కిటోస్ వస్తున్నాయి హాస్టల్ లో. 450 మెంబర్స్ కి కనీసం ఫెసిలిటీస్ కూడా లేవన్నా. మాకు కొంచెం అన్ని ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ, మాకు ర్యాక్స్ కానీ, బెడ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని త్వరగా అన్ని మాకు కావాలని కోరుకుంటున్నా. నాకు ఇంత మంచి డాష్ ఫ్రీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరి నాతోటి వచ్చిన విద్యార్థులందరికీ నమస్కారం. నాకు తెలిసి ఇది మనం 5వసారో 4వసారో ఇక్కడికి రావడం. వచ్చిన ప్రతిసారి మనము పోరాడుతూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చింది మనము ఈసారి మెస్ చార్జెస్ పెంచడానికి మరియు పాకెట్ మనీస్ కూడా కావాలని. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. మా హాస్టల్ 4 బిల్డింగ్ అంటే 4 ఫ్లోర్స్ ఉంటుంది సార్. ప్రతి ఒక్క రూమ్ లో ఒక 15 మెంబర్స్ 14 మెంబర్స్ ఉంటున్నాం సార్. మాకు కంపల్సరీగా ఒక గవర్నమెంట్ హాస్టల్ సొంత బిల్డింగ్ ఉండాలని కోరుతున్నాను. ఇంటర్మీడియట్ నుండి ఇప్పుడు PG సెకండ్ ఇయర్, అప్పటి నుంచి కూడా మనకు సొంత భవనాలు లేవు. అప్పటి నుంచి అద్దె భవనంలో మనం వేస్తున్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా మనకు బెంచ్ సరిగా కూడా లేదు. లాస్ట్ ఇయర్ లేదంటే మనకు 2 రావాలని చెప్పేసి కొన్ని ఆశస్ రాకపోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కూడా మనకు ఎగ్జామ్స్ చూడడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ కూడా బాగా ఇబ్బంది పడ్డారు. కాబట్టి గవర్నమెంట్ ఏమంటే ఫీజు చాలా మందికి రావట్లేదు. మా ప్రైవేట్ PG కాలేజ్ అడ్మిషన్ ప్రకారం చూస్తుంటే ఫీజు రివర్సల్ లేక ఇప్పుడు లెక్చరర్స్ ఏమంటారంటే సగం ఫీజు కూడా వేరే కట్టుకోవాలి, లేకపోతే అప్పటి వరకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము ఈ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ ఒకటే అంటున్నాము, మా తెలంగాణ కోసం అప్పుడు 1200 మంది శ్రీకాంత్ వారు ఎంతో మంది మన తెలంగాణ కోసం ఆత్మ ప్రచారం చేసుకున్నారు. అప్పుడు నీట్ మనకు కావాల్సినటువంటి గవర్నమెంట్ మనకు నిధులు నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు అవన్నీ కూడా మనకు అందడం లేదు.
కాబట్టి ఆ రోజు ఉద్యమం మరికొద్ది రోజుల్లో రాబోతుందని చెప్పేసి ఆ ఉద్యమం బీసీ ఉద్యమం రూపంలో రాబోతుందని చెప్పేసి ఈ రేవంత్ సర్కార్ని కూడా వ్యక్తి హెచ్చరిస్తుందని చెప్పేసి ఈ ఉద్యమం ప్రకారం హెచ్చరిస్తున్నాము. మన విద్యార్థి ప్రకారం ఒక చిన్న పాట పడి ముగిస్తాము. జాతి నాడు తెలుసుకో జాగృతమే కదలినం కలం మెత్తరో పదం పాడరా కలం మెత్తరో నీవు పదం పాడరా విద్యార్థులు లేచినం వీరులమై నిలిచినం విద్యార్థులు లేచినం వీరులమై నిలిచినం జాతీయత పిరికై జనముకై కదిలినం కాగడాలు మెత్తినం కాంతులు వెదజల్లినం అజ్ఞానపు చీకటిని అదరగొట్టి ఎదిగినం బలం మెత్తరో పదం పాడరా బలం మెత్తరో నువ్వు కలిసి నడరా విద్యార్థులు లేచినం వీరులమై నిలిచినం విద్యార్థులు లేచినం వీరులమై నిలిచినం జాతీయత పిరికై జనముకై కదిలినం జాతీయత పిరికై జనముకై కదిలినం చేయి చేయి కలిపినం చేయూతనిచ్చినం చేయి చేయి కలిపినం చేయూతనిచ్చినం అనగారిన జాతులకు అండగా మేము నిలిచినం అనగారిన జాతులకు అండగా మేము నిలిచినం కలం కలపరా కలిసి నడవరా కలం కలపరా నువ్వు కలిసి నడవరా విద్యార్థులు లేచినం వీరులమై నిలిచినం విద్యార్థులు లేచినం వీరులమై నిలిచినం. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అండ్ ఇక్కడ మనం వచ్చింది దేనికి అని అంటే మన హక్కులు మనం కాపాడుకోవడానికి. అండ్ ఆర్ కృష్ణ అన్న మన కోసం చాలా కష్టపడుతున్నాడు. సో మనం అది గుర్తించాలి. డస్ట్ ఉంటుంది అండ్ గబ్బిలాలు వస్తున్నాయి. సో ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవాలి కదా. మన హక్కులు మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మనం చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చి మనకు ఒక ప్యూర్ అవకాశం అనేది వచ్చింది, మనం చెప్పుకోవాలి ఇక్కడికి వచ్చి. కానీ ఎవరిని ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎవరు చెప్పట్లేదు. వాళ్ళని చెప్తే కదా తెలుస్తుంది వీళ్ళకి కూడా. మన ప్రాబ్లమ్స్ అన్ని మనమే గుప్పెట్లు దాచుకుంటే ఏది కాదు. సో మనం అన్ని మాట్లాడాలి, అన్ని చేయాలి. సో ఇక్కడ అందాల పోటీ కోసం వాళ్ళు ఎన్నో లక్షలు పెడుతున్నారు, కానీ మన కోసం ఏం చేయట్లేదు. మనకు స్కూటీస్ ఇస్తా అన్నారు, స్కాలర్షిప్ వస్తుంది, కానీ అదేంటి అని అంటే రావట్లేదు స్కాలర్షిప్ కరెక్ట్ గా. మనకి కనీసం మీటింగ్ అని ముందు రోజు చెప్పినా కూడా రావట్లేదు. ఎందుకని? మీ అందరికి అవసరం లేదా? చదువుకోవద్దా? చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? అవన్నీ అవసరం లేదనే కదా మనం ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నాం. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి సపోర్టివ్ ఉండాలి. స్టడీ గురించి ఇంకా అంటే చదువుకునే వాళ్ళకి ఇంకా అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికో అవుట్ ఆఫ్ వెళ్ళాలని చాలా మందికి ఉంది, కానీ మనకున్న పరిస్థితుల వల్ల మనం వెళ్ళలేకపోతున్నాం. మీరు బాగా చదువుకుంటే ఎంతో కొంత మనకి ఆర్ కృష్ణ అన్న సాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. Firstly, I want to ask you all, how many of you preparing for government exams? Please raise your hands. No one is preparing? ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదా గవర్నమెంట్ జాబ్స్కి? సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి తెలుసా మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది జాబ్ క్యాలెండర్ రాక? ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఐఎమ్ ఆస్కింగ్, ప్లీజ్ రిప్లై మీ. జాబ్ క్యాలెండర్ ఇస్తాను, స్కూటీస్ ఇస్తాను, ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తా, స్టూడెంట్స్ కి అన్ని ప్రొవైడ్ చేస్తాను అని చెప్పారు. 5 లక్షలు ఇంపార్టెంట్. 5 లక్షలు చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ ఆఫ్ యూ ప్లానింగ్ టు గో అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్? హైయర్ స్టడీకి వెళ్ళడానికి విదేశాలకు ఎవరు? రేటు తక్కువ మంది చేతులు ఎత్తినందు. ఎందుకంటే మన భారతదేశమే కరెక్ట్. అన్ని మనం ఇక్కడ చదవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. Yes, ma'am, but we have to represent our India in all our countries. non better. But And I'm requesting you, sir. Sir, నేను ఒకటి చెప్పాలి అందరి ముందు. సార్ మిమ్మల్ని 3 years ముందు నేను చూసినప్పుడు you are so energetic. బట్ ఇప్పుడు నేను 3 years తర్వాత మిమ్మల్ని చూసి I was very sad because your health is not good, I think so. So I am requesting you from my friend side, please be healthy. మీరు బాగుంటేనే నేను చాలా బాగుంటాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.